గత 2 దశాబ్దాలుగా నారాయణపేట రాజకీయ ప్రస్థానంలో చారిత్రాత్మక ప్రస్థానం చేస్తూ దశాబ్దాల ప్రజల ఆకాంక్ష అయిన జీవో 69 నారాయణపేట కోడంగల్ ప్రాజెక్టును సాధించిన తరుణంలో నారాయణపేట కోడంగల్ భూనిర్వాసిత రైతుల న్యాయమైన ప్రతిపాదనలో కొన్ని రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను గందరగోళపరుస్తుంటే కుంభం శివకుమార్ రెడ్డి తానే అధికార పక్షమై తానే ప్రతిపక్షమై భూనిర్వాసిత రైతుల పక్షాన నిలిచి వాళ్లతో నిరంతరం చర్చించి రైతుల ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతుల ప్రతిపాదనలను వినిపించి నేడు నారాయణపేట కోడంగల్ భూనిర్వాసితులకు ఎకరానికి 14 లక్షల నుంచి ఎకరానికి 20 లక్షలు పెంచడంలో తీవ్రంగా కృషి చేసిన కుంభం శివన్నకు నారాయణపేటలో రైతుల నీరాజనం. బ్యాంక్ ఖాతాలో పడుతుంది అలా కుటుంబానికి. సో ఇప్పుడు ఆమె అడ్వాన్స్ కూడా ఇచ్చింది, మళ్ళీ ఇంకో దగ్గర భూమి కూడా ఉంటుంది. అసైన్ వాళ్ళకు కూడా 20 లక్షలు. ఇవన్నీ ఎట్లా అయినాయి? రేవంత్ అన్న ఇచ్చిండు. మిగతా అన్నీ కాదు. శివన్న అడిగిండా, ఏమో కొట్లాడుకున్నాడా, లేకపోతే అడుక్కున్నాడా, దండం పెట్టినా, ఏదైతే ఇచ్చింది ఎవరు? మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ అన్న. అనొచ్చా ఈ మాటలు? ప్రెస్ వాళ్ళతో అనాలి కదా. మనకు ముఖ్యమంత్రి కాదు, మన బిడ్డ ముఖ్యమంత్రి. సో ఖచ్చితంగా ఇక మిగతాయి కూడా శాంక్షన్లు వస్తాయి. కాలం చాలా అయింది, ఇప్పటికీ ఆకలేస్తుంది. 3-3:30 అయింది టైం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒకటి చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా నాకు ఈరోజు అన్నీ సాధించుకున్నామంటే మీ సపోర్ట్. మళ్ళీ ఒకసారి మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలతో సహా మీరందరూ సహకారం చేసినందుకు ఈరోజు పన్నికమ్మ ఎమ్మెల్యే అయింది, నారాయణపేట డెవలప్మెంట్కి వస్తుంది. మళ్ళీ ఒకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా గురించి ఒక నిమిషం చెప్పుకోవాలంటే 61వ పుట్టినరోజు గర్వంగా. ఈ జన్మ సార్థకమైంది. ఈ భూమి నేను ఇక్కడ పుట్టలేదు, ఇది నా కర్మభూమి అనుకుని పని చేస్తే ఏమి కావాలనుకుంటే విద్యా వైద్య రంగాలతో పాటు సాగునీరు చేయాలనుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వయసు 61 వచ్చిన పని మాత్రం మీతో పాటు యువకులతో పాటు ఎట్లా పని చేస్తున్నా ఇంకా చేయాలనే ఉత్సాహాన్ని మీరు ఇచ్చినారు. రిటైర్మెంట్ అనుకున్నా. రిటైర్మెంట్ రాజకీయానికి రిటైర్మెంట్, ప్రజాసేవకి పునరంకితమై నా ఆఖరి శ్వాస వరకు భగవంతుడు ఆరోగ్యం ఇచ్చి ప్రాణం ఇచ్చేంత కూడా మీ సేవలోనే ఉంటాను. ఎక్కడికి పోయేది లేదు. ఖచ్చితంగా ప్రజల మధ్యలో ప్రజల సమస్యలు తీర్చుకుంటూనే ఉంటాను. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ప్రాంతం కోసం, ప్రాంతం సుభిక్షం కోసం, ప్రజల సంక్షేమం కోసమే శివన్న బతుకుతాడు. ఈ రోజు నుంచి ప్రతి నిమిషం కూడా మీకు మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాను. రాజకీయంగా ఇప్పుడు మాట్లాడే వేదిక కాదనుకుంటే